హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ మినీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు నా రెసిపీ వచ్చేసి ఇవి నేను ముందుగానే నానబెట్టేసి ఒక క్లాత్లో వేసి కట్టిపెట్టానమాట. సో దట్ ఈరోజు మార్నింగ్ కల్లా ఇలా స్ప్రౌట్స్ అయ్యాయి. దీన్ని నేను కుక్కర్లో వేసి కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టేస్తాను. సో దట్ అవి బాయిల్ అయిపోతాయి కదా. దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. సో దీనికోసం 3 టైమ్స్ విజిల్ వస్తే సరిపోతుంది, అది బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఈ రెసిపీ నేనైతే మా బాబు కోసం చేస్తున్నాను. మా బాబు వచ్చేసి టెన్నిస్ ఆడతాడు కదా, సో ఆయనకి చాలా హెల్దీ అనమాట. ఇది రెగ్యులర్గా పెడుతూ ఉంటాను నేను. చూడండి బాయిల్ అయిపోయింది. సో వాటర్ అనేది ఒక వేరే గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోవాలి. సో నేనైతే ఇలా గరిటతో కొంచెం ప్రెస్ చేసి నేను చేస్తానన్నమాట. చూడండి ఇలాగా. సో డైరెక్ట్గా అలాగే చేసేస్తే మా బాబు తినడు. సో దాని గురించి నేను ఇలా చేస్తున్నాను. సో అది పక్కన పెట్టేస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుని, నేను 2 వేసాను గ్రీన్ చిల్లీ, అండ్ 1 ఆనియన్ వేసాను. సో దీన్ని మనం కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. చూడండి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. సో టొమాటోస్ 2 తీసుకున్నాను నేను. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ చనా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో దీనికోసం అయితే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం ఆల్రెడీ కుక్కర్లో మనకి మిగిలిపోయి ఉందో అది ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, సో అదే వాటర్ ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచేసి మనం వేరే గిన్నెలో మార్చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే దీనిలో చేంజ్ చేస్తున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే మా బాబు యాక్చువల్లీ నెయ్యి తినడం అంతలా ఇష్టపడడు. సో ఆయనకు తెలియకుండా ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది. కర్రీలో మిక్స్ అయిపోతుంది కదా, సో అలా ఆయనకి లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది కదా. అందు గురించి నేను కర్రీలో 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇది ఎలా తింటే బాగుంటుంది అని డౌట్ కదా. సో రోటీస్లో తింటే అయితే చాలా బాగుంటుంది. సో బాబు టెన్నిస్ ఆడతాడు కాబట్టి రైస్ ఎక్కువ తినడు, రోటీస్తోనే ఎక్కువ ఇస్తానన్నమాట నేను. సో ఇప్పుడు రోటీస్ ప్రిపేర్ చేసేస్తే ఆయన తినేస్తాడు. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని రోటీలు చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఇలా అంటే ఇందులో కూడా నేను ఇలా ఫుల్గా చేస్తానన్నమాట. ఆయిల్ గీ ఏమి యాడ్ చేయను. సో నేను ఈరోజు మా బాబు కోసం చేసిన రెసిపీ అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.